సేమ్ సేమ్ బట్ ఇది డిఫరెంట్ అనే ఒక పోస్ట్ బాగా ట్రోల్ అవుతుంది. అసలు సేమ్ సేమ్ ఏంటి బట్ డిఫరెంట్ ఏంటి అనే దాని గురించి 2 ముక్కలు మాట్లాడుకుందాం. మన భారతదేశానికి ఇద్దరు వెన్నెముక లాంటి వాళ్ళు, జై జవాన్ జై కిసాన్. అసలు ఎందుకు సేమ్ సేమ్ ఏంటి బట్ డిఫరెంట్ ఏంటి, జవాన్ ఏంటి కిసాన్ ఏంటి అని చాలామందికి చాలా డౌట్లు రావచ్చు. ఇది కూడా బిగ్ బాస్ రిలేటెడే అండి. సో బిగ్ బాస్ అయిపోయినా కానీ మనం ఇంకా బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవడానికి ఎక్కడి నుంచో ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. దాని గురించి మనం మాట్లాడడానికి ముందుకు వస్తూనే ఉన్నాం. సో అస్సలు మ్యాటర్కి వస్తే బిగ్ బాస్ 7 జై కిసాన్ అంటే రైతు బిడ్డని, రైతులకి మేలు చేయాలి, ఒక రైతు బిడ్డగా లోపలికి వచ్చాను అని చెప్పి రైతుల ఆదరణ పొంది రైతులకి ఏదో చేస్తారని పెద్ద రాడ్డు దించిన పల్లవి ప్రశాంత్. నిజంగానే రాడ్డు దించాడండి. పల్లవి ప్రశాంత్ ఏదో చేస్తానని ఏం చేశాడు అని నిజంగానే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఒక అప్డేట్ పెట్టినా కానీ వాళ్ళకు కూడా క్వశ్చనే. ఏం చేశాడు పల్లవి ప్రశాంత్? ఇంత చేస్తా అంత చేస్తా, నేను కప్పు కొడితే ఈ డబ్బుల్లో ఇంత పంచుతా, అంత చేస్తా, వాళ్ళకి ఇది చేస్తా, ఏం చేశాడు? ఏం చేయలేదు. సో ఇప్పుడు జై జవాన్ కళ్యాణ్ పడాలా. కానీ ఇక్కడ డిఫరెంట్, సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ ఏంటంటే కళ్యాణ్ పడాల ఎప్పుడు కూడా ఏది ప్రామిస్ చేయలేదు. చేయగలే సత్తా ఉంటే చేస్తానని అనుకున్నాడేమో కానీ ఎక్కడా కూడా ఇది చేస్తా అది చేస్తానని ప్రగల్భాలు పలకలేదు. తన స్తోమత, తన హద్దులు బాగా తెలుసు కాబట్టే కళ్యాణ్ పడాల ఒక క్లారిటీతో ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని పోల్చడం అనేది నిజంగానే కరెక్ట్ కాదు. బోత్ ఆర్ డిఫరెంట్. సో ఒకళ్ళకి సంబంధం లేదు. ఒకళ్ళు నిజంగానే రాడ్డు పెట్టిన పల్లవి ప్రశాంత్ ఎన్నిసార్లు ఎవరు ఎన్నైనా అనొచ్చు, ఆ అర్హత అందరికీ ఉంది. ఎందుకంటే అంతమంది సపోర్ట్ చేసాం పల్లవి ప్రశాంత్ని. రైతు బిడ్డ అని నిజంగానే అందరు రైతు బిడ్డలకి రాడ్డు దించిన పల్లవి ప్రశాంత్ని కళ్యాణ్ పడాలతో పోల్చొద్దు ప్లీజ్. వీళ్ళిద్దరికి ఎక్కడా పొంతం లేదు, పోల్చాల్సిన అవసరం కూడా లేదు. సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అన్నా కానీ అది కూడా అవసరం లేదు. అసలు కళ్యాణ పడాలకి పల్లవి ప్రశాంత్కి సంబంధమే లేదు. బోత్ ఆర్ టూ డిఫరెంట్. సో కళ్యాణ పడాల అంటే ఇంకొంతమంది ఆ పోస్టులను పెట్టారు, 10 రోజులు అయితే కళ్యాణ పడాల కూడా రియల్ ఫేస్ బయటపడుతుందని చెప్పి. రియల్ ఫేస్ బయటపడడానికి కళ్యాణ పడాల ఏం చేస్తానన్నాడు? ఏం చేస్తానని చెప్పలేదు కదా. తన సిచ్యువేషన్ తను క్లియర్ చేసుకోవడానికే వచ్చిన డబ్బులు సరిపోవు. ఆల్రెడీ అతను ఏదో అనుకున్నాడు, నిజంగా అది చేయగలిగితే చేస్తాడు. బట్ ఏంటంటే అది క్లారిటీ ఇంకా 100% ఇవ్వలేదు. సో దాని గురించి ఇంత రాద్ధాంతం చేయాల్సిన పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదు అనిపించింది. సో సేమ్ బట్ డిఫరెంట్ మనకు అవసరం లేదు ఈ మ్యాటర్. సో దీని గురించి తప్పుకుంటే బెటరు. దీన్ని ఇంకా పోస్ట్ని అక్కడ క్లోజ్ చేసి దాని గురించి ఇంకా డిస్కషన్స్ పెట్టకుండా సెలవు తీసుకోవాలని కోరుకుంటూ జై హింద్ శ్రీని సైనింగ్.